ప్రతి ఒక్కరూ సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు సంఘం నాయకులు బట్టెపాటి నరేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని లేబూరు గ్రామంలోని మసీదు నందు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు నరేందర్ రెడ్డిని ఆహ్వానించి అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలని, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. అలాగే అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో ఉండాలని, శాంతి సామరస్యాలతో సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. اللهم صل على محمد النبي الأمي وعلى آله وسلم تسليما رب اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب يا ذا الجلال والإكرام يا أرحم الراحمين يا الله رحمة وعافية لا خير كما لا كرما إله العالمين يا الله देखिए बहुत अच्छा लगा कि हमारे मेहमान हमारे पास आए हैं। ये नारायण रेड्डी साहब जो हमारे पास आए हुए हैं, ये हमारे हिंदुस्तान में ही ऐसा है कि हर मज़हब वाले मिल कर के रहते हैं। बहुत खुशी की बात है कि यहाँ हिंदू हो, मुसलमान हो, सिख हो, ईसाई हो, हर इंसान आपस में एक दूसरे से कांधे से मिला कर के चलते हैं। आज इन्होंने यहाँ आ कर के इस चीज़ को हमारे सामने पेश किया, रखा। हमें बहुत खुशी है, हम इनके शुक्रगुजार हैं, हम इनके शुक्रिया अदा करते हैं कि ये हमारे दरमियान आए, आकर के हमारे साथ इफ्तारी किए और हमारे साथ दुआ किए। मैं इनका तहे दिल से शुक्रिया अदा करता हूँ कि आप इसी तरीके से, और पूरे हिंदुस्तान के हर एक इंसान से यही अपील है कि हर इंसान आपस में इत्तेहाद होकर के मोहब्बत के साथ रहें। లేబూరు గ్రామ ముస్లిం సోదరులకు అందరికి కూడా రేపు రంజాన్ సందర్భంగా ఈరోజు అందరికి ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే లేబూరు గ్రామ ప్రజలందరికీ, అలాగే మండలంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కావచ్చు, అలాగే గ్రామ ప్రజలకు అందరికీ కూడా, మండల ప్రజలందరికీ, అలాగే నియోజకవర్గ ముస్లిం సోదరులకు, అలాగనే అందరికి కూడా అల్లాహ్ ఆశీస్సులు ఇప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా ఉండాలని కూడా కోరుకుంటూ, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే రేపు రంజాన్ అయితే ఈరోజు ఇక్కడ ఈ మసీదులో, లేబూరు మసీదులో ఇఫ్తార్ ఇవ్వడం అనేది వాళ్ళందరూ సహకరించి ఈరోజు వారం 10 రోజుల ముందే డేటు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు డేట్ కుదిరింది, చాలా సంతోషం ఈరోజు. ఎందుకంటే అలా ముఖ్యంగా శుక్రవారం కావడం, ఆ యొక్క దాంట్లో నేను ఈరోజు ఇవ్వడం, ఎందుకంటే నాకు ఈ ఊరికి కూడా చాలా సంబంధాలు ఉన్నాయి, చాలా తక్కువ మందికి తెలుసుంటుంది. మా పెదనాయన సొంత ఊరు ఇదే. మా కుటుంబంలో మా నాన్న అన్నగారు కూడా లేబూరులోనే ఉండేది. ఆయన మేము రావుడిపాలెం, మా పెదనాయన లేబూరులో ఉండేవాళ్ళు. తక్కువ మందికి తెలుసు. ఈ ఊరికి ఎంతో చేయాల్సిన బాధ్యత కూడా మాకుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరింత ఊరికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వారికి కావాల్సినటువంటి కూడా మసీద్ తరఫున కావచ్చు, ఇంకేదైనా కూడా తప్పకుండా సాయం చేస్తామని, మరి ముఖ్యంగా మన మౌలానా గారు చెప్పినట్టు మతాలకు సంబంధం లేకుండా, తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి పనిచేసుకునేటువంటి గ్రామాలన్నీ కూడా. నేను ముఖ్యంగా నా గురించి చెప్పాలంటే, నేను 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా దర్గా పోతానన్న, ఖచ్చితంగా దర్గా పోతాను. నేను ఖచ్చితంగా మన రొట్టెల పండుగకి కూడా ఖచ్చితంగా హాజరవుతాను. బాంబే కూడా నేను అజీ అలీ దర్గా కూడా పోయి ఉన్నాను, బాంబేలో కశ్మూర్కి పోయి ఉన్నాను. అలానే
నాగూరు నాలుగు అక్కడికి పోయి ఉన్నాను. వీలైన కాడికి నేను ఖచ్చితంగా నాకు అవకాశం ఉన్న దగ్గర ప్రదేశాలు ఎక్కడున్నా కానీ దర్గా పోవడం కూడా నాకు ఒక సాంప్రదాయం. నేను అన్ని మతాలని అన్ని కులాలని ప్రేమించే వ్యక్తిని, కానీ ఫలానా అనేది అట్లా ఏమి నాకు ఆలోచనలు కానీ ఉద్దేశాలు ఏమి ఉండవు. అందరం సోదర భావన కలిసి ఉన్నారని మరొకసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.